So hey all, welcome back to TBC Mochekku. మీరు మన ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవుతుంటే నేను పోల్ అయితే ఒకటి పెట్టాను ఇలా జార్జియాలో జరుగుతున్న క్రైసిస్ మీద ఏమైనా వీడియో కావాలని. సో మీరు 90% దాకా కావాలని చెప్పారు. సో ఇంకెందుకు లేట్ చేసేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఏం జరుగుతుందంటే జార్జియాలో నార్మల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగైన్స్ట్ ది గవర్నమెంట్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఏంటి ఇది వాళ్ళ వీడియో. నేను ఎవరు తెలియకపోయింటే నా పేరు బలరామ్ అండ్ నేను జార్జియాలో సెకండ్ ఇయర్ మెడికల్ స్టూడెంట్. లెట్స్ గెట్ ఇంటు దిస్. కొన్ని న్యూస్ ఛానల్స్ న్యూస్ రిపోర్టర్స్ పబ్లిక్ని ఇంటర్వ్యూ చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి, చూసాక ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. First, it was the stolen elections, then the suspended EU accession talks. That was the last drop. These protests will be difficult to shut down, but if they do, we will be under a dictatorship for many years. So, asli గొడవలన్నీ ఏంటి అని తెలియాలంటే మనం 20 years బ్యాక్ వెళ్ళాలి. సో జార్జియన్స్ పాస్ట్ 20 years నుంచి నాటోలో అండ్ ఈయూలో కలవడానికి ట్రై చేస్తున్నారు. ఈయూ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, లైక్ యూరోపియన్ యూనియన్. అండ్ నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని ఒక ఆర్గనైజేషన్ అయితే ఉంది. అంటే ఈ రెండు ఇంటర్నేషనల్ స్టేట్స్ని కంబైన్డ్గా ఉంచి సేఫ్ గార్డ్ చేస్తాయి. లైక్ పాలిటిక్స్ నుంచి కానీ ఏమన్నా ఒక సేఫ్టీ ఉంటుంది కాబట్టి అందరూ వాటిలో లైక్ జార్జియా కూడా వాటిలో మెర్జ్ అవ్వాలని చూస్తూ ఉంటారు. దాంట్లో కంబైన్డ్గా ఉండి యునైటెడ్గా ఉంటారు ఈయూ అండ్ నాటో. జార్జియా కూడా అదే ఇదితో జాయిన్ అవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అండ్ అలాగే అనుకున్నట్టే 2022లో అప్లై చేశారు, లైక్ మేము ఈయూలో జాయిన్ అవుతాము బికాస్ ఆఫ్ సేఫ్టీ ఇష్యూస్ అండ్ ఆల్. సో అప్లై చేశారు. అలాగే 2023 డిసెంబర్కి అప్రూవ్ అయింది. 2023 డిసెంబర్కి అప్రూవ్ అయింది. మొత్తం సెలబ్రేషన్స్ చేసుకున్నారు ఈయూలో కలిసినందుకు. అప్పుడు నేను వ్లాగ్లో కూడా చెప్పాను లైక్ ఈయూలో మెర్జ్ అయింది, ఈ మెర్జ్ అని. సో ఇక్కడితో అయిపోయింది. డిసెంబర్ 2023కి మెర్జ్ అయిపోయింది, అప్లై చేశారు, యాక్సెప్ట్ అయిపోయింది. సో ఇప్పుడు వీళ్ళు జార్జియా అనేది ఒక యూరోపియన్ యూనియన్లో మెర్జ్ అయింది. సో నెక్స్ట్ ఏమైందంటే 2024 ఎలక్షన్స్ జరిగినాయి. దీనిలో మెయిన్ 2 పార్టీస్ ఉంటుంది, జార్జియన్ డ్రీమ్ పార్టీ అని ఒకటి, ఇంకోటి అపోజిషన్ పార్టీ. సో ఏమైందంటే జార్జియన్ డ్రీమ్ పార్టీ గెలిచింది. పర్సంటేజ్ చూసుకుంటే మనకి 53% మెజారిటీ వచ్చింది డ్రీమ్ పార్టీకి, అపోజిషన్కి 37% వచ్చింది. సో కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే ఎవరైతే జార్జియాకి ప్రెసిడెంట్ ఉన్నారో సలోమి అనే ఆమె, తను ఏం క్లెయిమ్ చేస్తుంది అంటే ఈ ఎలక్షన్ పోలింగ్లో కానీ రిజల్ట్స్లో కానీ ఏదో తేడా జరిగింది. బికాజ్ ఎగ్జిట్ పోల్ సర్వేస్ చూసుకుంటే మాత్రం మనకి డ్రీమ్ పార్టీకి 40% ఉంది, అపోజిషన్ పార్టీకి 51% ఉంది. కానీ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చాక 53% ఏమో డ్రీమ్ పార్టీకి వచ్చింది, అపోజిషన్కి 37 వచ్చింది. జార్జియా ప్రెసిడెంట్ ఏం క్లెయిమ్ చేస్తుందంటే ఎక్కడో మిస్టేక్ జరిగింది పోలింగ్లో. సో ఐఎమ్ ఓపెన్, లైక్ నాకు ఓకే రీఎలక్షన్ దాకా అయింది మనకి క్లియర్ కదా. ఇప్పుడు అసలు ప్రొటెస్ట్లు ఎందుకు చేస్తున్నారు, మెయిన్ రీజన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇల్లీగల్గా విన్ అయ్యారు అని సలోమి చెప్పడం, పబ్లిక్ కూడా డౌట్ ఉండి రీఎలక్షన్ కోసం ఫైట్ చేస్తున్నారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు. దిస్ ద రీజన్ 1. రీజన్ 2 ఏంటంటే యూరోపియన్ యూనియన్లో జాయిన్ అవుదామని. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జార్జియన్ డ్రీమ్ పార్టీ అనేది ఏదైతే ఉందో యూరోపియన్ యూనియన్లోకి వెళ్ళాల్సిన లాస్ అన్ని హోల్లో పెట్టేసింది. ఎప్పటికి 2028కి అంటే 2028 వరకు హోల్లో ఉంచింది 4 years. ఎందుకు హోల్లో ఉంచిందని అడిగితే డ్రీమ్ పార్టీ లీడర్ ఇరాక్లీ అని, తను ఇప్పుడు ప్రెసెంట్ మొన్న గెలిచిన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జార్జియా, మన మోడీ తాతలాగా. సో హోల్లో పెట్టడానికి రీజన్ ఏంటి అని అడిగితే తను చెప్పింది ఏంటంటే జార్జియన్ కాన్స్టిట్యూషన్ని డిస్రెస్పెక్ట్ చేస్తుంది అని చెప్పి హోల్లో ఉంచే 2028 దాకా. సో ఇలా హోల్లో ఉంచడం వల్ల జార్జియన్ పబ్లిక్ అది నచ్చక ప్రొటెస్ట్ చేస్తున్నారు బికాస్ దే వాంట్ టు జాయిన్ ఇన్ యూరోపియన్ యూనియన్. అండ్ ఆల్సో నేను మీకు ఒక వీడియో చూపిస్తానండి. We're not fighting only against Georgian dream, political dream. We're fighting against Russia. We're fighting against Russian influence in this country. Enormous amount of resources, money and everything which is now inactive. So that is why I do ask all leaders of the... So చూసారు కదా, they are also saying like
ప్రొటెస్ట్ చేసేది ఓన్లీ గవర్నమెంట్ గురించో యూరోపియన్ యూనియన్ గురించో కాదు, మాకు రష్యా అండర్లో ఉండడం ఇష్టం లేదు. ఎందుకంటే మేము పాస్ట్ 20 yearsగా ఫైట్ చేసుకుంటూ వస్తున్నాం రష్యా అండర్లో లేకుండా. అండ్ మేము ఇంకో యుక్రెయిన్ కాకుండా ఉండాలి కాబట్టి ఈ ఫైట్ చేస్తున్నాము, మాకు రష్యా అండర్లో ఉండడం ఇష్టం లేక. సో దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. ఆల్రెడీ లైక్ ఒక 1 week నుంచి జరుగుతున్నది ప్రొటెస్ట్లు, ఆగడం అయితే ఏం లేదు, రోజు రోజుకి పెరుగుతుంది. thousands of members అయితే మన మెయిన్ సిటీ సెంట్రల్ లైక్ లిబర్టీ స్క్వేర్, రుస్తావెలి అక్కడ ఉన్నారు. ఇప్పుడు మేము ఉండేది క్యాపిటల్ టిబ్లిసీలో. సో ఇది సిచ్యువేషన్ టిబ్లిసీలో. అండ్ ఇంకోటి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటే ప్రస్తుతానికి బై టైం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి అయితే ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళు కాకపోతే సేఫ్గా ఉండాలి, లైక్ నైట్ టైమ్స్ సింగిల్గా బయటికి వెళ్ళకుండా ఉండడం, బయటికి వెళ్ళినా కూడా మనం జార్జియన్ ఐడి కార్డ్స్ అయితే తీసుకెళ్ళాలి పక్కాగా. సో పబ్లిక్ చేతులు ఏం లేదు, గవర్నమెంట్ మారింది, మొత్తం జార్జియా మొత్తం ఇంకా ఇరాక్లీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జార్జియా ఆయన చేతిలో ఉంది కాబట్టి పబ్లిక్ ఏం చేయలేరు. సో ప్రస్తుతానికి అయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఏ బాధ లేదు. జార్జియాకి కొత్తగా వచ్చే స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే మీరు ముందే మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, ఎందుకంటే మీ కన్సల్టెన్సీ వాళ్ళు మీకు ఏం చెప్పరు, మీరు ముందే మీ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. అండ్ ఇది వీడియో. సో నేను చెప్పేది ఏంటంటే జార్జియాలో ఉన్న ఇండియన్స్కి సేఫ్గా ఉండండి. సో బెటర్ నైట్ టైం బయటికి రావద్దు, ఒకవేళ వచ్చినా కూడా ఒకళ్ళే సింగిల్గా తిరగొద్దు, అయితే చెప్పొచ్చేది ఏం లేదు, జాగ్రత్తగా ఉండండి. అండ్ మన వీడియోస్ అయితే ఇంక ఇప్పటి నుంచి వస్తూనే ఉంటాయి, బిజీగా ఉండేసరికి రాలేదు. ఇంకోటి ఏంటంటే మీరు రుస్తావెలి, లిబర్టీ స్క్వేర్, వాకే, మర్జనిష్విల్లి ఇటు సైడ్ కొంచెం తక్కువ వెళ్ళండి నైట్ టైమ్స్, ఎందుకంటే అక్కడే ప్రొటెస్టులు జరుగుతున్నాయి. సో ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను పాయింట్స్ మిస్ అయ్యండి మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫాలో అవ్వండి. BRK సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్, జై హింద్.